హలో గురూస్ అందరికీ. ఇప్పుడే ఫ్రెష్గా డికార్డ్ మూవీ థియేటర్లో చూసి వస్తున్నా. మూవీ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా కానీ ఫస్ట్ నాకైతే ఒక స్టంట్ అయింది. మనం అసలే నేల టికెట్ బ్యాచ్ అనుకుని నేను పోయినా ఆడ పోతే 50 లేదు 100 లేదు, డైరెక్ట్ బాల్కనీ 175 టికెట్. అమ్మా ఇప్పుడు ఏడ 50 ఏడ 175, ఇంత టికెట్ పెట్టి ఇంత రేట్ పెట్టి సినిమా చూడడం అవసరమా అనిపించింది. కానీ ఇక ఫోన్లే ఇంతవరకు వచ్చినాము, ఇక వెనకలు అడిగేసి బుద్ధి కాదు, మనసు ఒప్పలేదు. ఇక ఫైనల్గా మూవీ అయితే చూసేసిన. ఇక మూవీకి నేను పెట్టిన పైసలకి వర్తిట కాదా అనేసి లాస్ట్లో చెప్తా. కానీ ఇక మూవీ స్టోరీ అయితే మనం స్టార్ట్ చేసేస్తాం. మూవీ మొత్తం కరోనా టైంలో, అంటే 5 years బ్యాక్. 5 అంత గుర్తొస్తలే, తెలిసి మీరు ఒకసారి కామెంట్ చేయండి. సో కరోనా టైంలో మొత్తం బేస్ చేసుకొని ఉంటుంది. మన హీరో హరి, ప్లేడ్ బై అడ్విశేష్, ఎవరైతే ఉన్నారో జైల్లో 13 సంవత్సరాలుగా బంద్ అయిపోయి కూర్చుంటాడు. ఎందుకంటే ఫాల్స్ మర్డర్ అండ్ రేప్ కేసు. దీంట్లో రేప్ ఒకటే ఫాల్స్, నిజంగా మర్డర్ చేస్తాడు మనోడు. ఇంకా ఈ ఇరికిచ్చే కేసులో తన లవర్ అయిన మురళీ ఠాకూర్, పేరు పలకనికి వస్తలే, ఠాకూర్, ఆమె హ్యాండ్ కూడా ఉంటుంది. సో మనోడు తన లవరే ఇంత డీప్గా లవ్ చేసిన అమ్మాయే ఇంకా పట్టించింది అనేసి మనసులో ఒక రకమైన ద్వేషము, బాధ అన్నీ పెంచుకుంటుంటాడు. నాకు లవర్ లేదు కానీ మీకుండి మీ లవర్ మోసం చేస్తే ఎట్లాంటి ఫీలింగ్ ఉంటుంది నాకైతే తెలియదు, నాకైతే లవర్ లేదు. సో ఇక స్టోరీ విషయానికి వస్తే, 13 సంవత్సరాలుగా జైల్లో ఉన్న హరి ఎట్లయినా బయటకు వచ్చేసి కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటాడు. బయట కూడా వాడతాడు కొంతమంది సాయం చేసుకొని. బయటికి వచ్చినాక లైఫ్ అయితే ఎట్లయినా సెటిల్ చేసుకుని దుబాయ్ ఎక్కడ చెక్కేద్దాం అనుకుంటాడు. కానీ ఇక్కడ మన లైఫ్ని గుడిపించేసిన హీరోయిన్ లైఫ్ని మన హీరో కూడా గుడిపించాలనేసి థాట్ పెట్టుకొని హీరోయిన్ కలుస్తాడు. ఆడ పోతే హీరోయిన్ ఆల్రెడీ గుడిచిపోయి ఉంటుంది. ఇక్కడ ఆమె గుడిచిపోయింది అని నాకు అర్థం ఏంటంటే, ఈమె ఆల్రెడీ కొంచెం ప్రాబ్లంలో ఉంది. ఒక హార్ట్ సర్జరీకి పైసలు కావాలి. హార్ట్ సర్జరీ ఎవరికనేసి నేను ముందే చెప్పిన అనుకో, స్పాయిలర్ అయిపోతుంది. సో అది చెప్పాను. సో ఇప్పుడు హార్ట్ సర్జరీకి పైసలు కావాలి, దాదాపు ₹1,00,00,000 వరకు. దాన్ని మన హీరో అడ్వాంటేజ్ తీసుకొని హీరోయిన్ని దొంగతనంలోకి లాగుతాడు. ఎట్లయినా దొంగతనంలోకి లాగేసి అమ్మాయి లైఫ్ని స్పాయిల్ చేసేసి పారిపోదామని ఫిక్స్ అయిపోతాడు. సో ఇక అమ్మాయి లైఫ్ని గుడిపిండా లేదంటే మళ్ళీ లవ్లో పడ్డా, అసలు ఎవరికి హార్ట్ ప్రాబ్లము, ఈ రౌండ్లోనే సినిమా స్టోరీ మొత్తం నడుస్తూ ఉంటుంది. ఇక అడ్విశేషన్ యాక్టింగ్ గురించి మాట్లాడాలంటే నాకెందుకో క్షణం సినిమా నుంచి అడ్విశేషన్ అని తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే సేమ్ అదే బాడీ లాంగ్వేజ్, అంటే హీరోలకు కూడా కొంచెం రకంగా బాడీ లాంగ్వేజెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనం రామ్ పోతినేని గారు ఉన్నారు, ఇస్మార్ట్ శంకర్లో ఎట్లా ఉంటారు, అదే స్కంద, లేదంటే హలో గురు ప్రేమ కోసమే, ఇట్లాంటి దాంట్లో అర్థమైపోతుంది బాడీ లాంగ్వేజ్ ఈజీగా. ఈ మూవీలో కూడా ఆయన బాడీ లాంగ్వేజ్ నాకు ఎందుకో క్షణం సినిమా నుంచి చాలా వరకు ఇన్స్పిరేషన్ తీసుకున్నట్లు, అదే ఏదో క్షణం సినిమాని మళ్ళీ చూస్తున్నా అంటే ఆ సినిమాలో ఉన్న హీరోయిన్ మళ్ళీ చూస్తున్నట్లు అనిపించింది. ఇక మురళీ ఠాకూర్ ఓకే, అంటే ఆమె యాక్టింగ్ ఓకే, కానీ జస్ట్ ఆ డబ్బింగ్ దగ్గర, అంటే ఆమె తెలుగు రాదు, డబ్బింగ్ దగ్గర కొంచెం ఏదో అన్యాచురల్గా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక మూవీలో ప్లస్ క్యారెక్టర్ అంటే అనురాగ్ కశ్యప్. నిజంగా ఆయన మంచి డైరెక్టర్ కాదు, మంచి యాక్టర్. సినిమాలు తీయడం వదిలేసి మంచిగా యాక్టింగ్ చేస్తామని చెప్పాలి. ఏం యాక్టింగ్, స్క్రీన్ టైం తక్కువ ఉన్నా సరే ఇంపాక్ట్ మస్తు ఇచ్చి పంపించి. సునీల్ వీళ్ళేదో ఉన్నారు కానీ మరీ అంతగా స్క్రీన్ టైం ఇవ్వడము లేదంటే మరి అంత హైప్ ఇచ్చే క్యారెక్టర్ మాత్రం కావాలి. ఇక సినిమాలో మధ్యలో ఒక పాప ఉంటుంది. ఆ పాపను చూసినప్పుడల్లా మనసులో ఒకటి అనిపిస్తుంది, ఫ్రెండ్స్లతో పోతాం, నేనైతే ఒకనే పోయినా, ఫ్రెండ్స్లతో లేదంటే ఎవరితో పోయినప్పుడు ఊకే అంటాం, మనమైనా అంటాం లేదంటే వాళ్ళైనా అంటారు, చూడాలి లాస్ట్కి పక్క హీరో అని కూతురే ఉంటుంది రా, ఈమె హీరో అని కూతురే ఉంటుంది. క్లైమాక్స్ వచ్చేవారు కూడా అర్థమవుతుంది ఏంటంటే అది అసలు హీరో అని కూతురే కాదు, అంటే కాదు అంత స్పాయిలర్ కూడా అవ్వదు. సినిమా గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే, స్టోరీ మీకు అర్థమైపోయి ఉండొచ్చు, కొంచెం రొటీన్ స్టోరీ పాతగా ఉన్నట్టు అనిపించింది. సినిమా స్టోరీ రొటీన్ అయినప్పటికీ సినిమా చూసేంతసేపు బోర్ కొట్టలేదు. స్టోరీ ఎంత రొటీన్ అయినా సరే డైరెక్షన్ బాగుంటే అన్నీ బాగానే ఉంటాయి. ఎగ్జాంపుల్ మన KGF ఉంది. KGFలో నార్మల్ స్టోరీ చెప్పాలంటే ఏంది, తల్లి పేదరికంలో చనిపోతుంటుంది, ఆమె కోసం ఇక మనోడు పేదరికంలో సావద్దు, నేను కోటీశ్వరుడు డబ్బలిసిన లేక సావాలనేసి పోతుంటారు. స్టోరీ సింపులే ఉంటుంది కానీ దాన్ని చూపించే డైరెక్షన్ ఉంటుంది కదా, అది మెయిన్. ఎప్పుడైనా దీంట్లో మన డైరెక్టర్ అయినా సనిల్ డైక్ పర్ఫెక్ట్గా డైరెక్షన్ చేసిందని చెప్పొచ్చు. ఈయనతో డైరెక్షన్లోనే 2016లో క్షణం మూవీ, అదే మళ్ళీ అడ్విశేష్ ఇద్దరు కలిసి తీసారు. అందుకే అనుకుంటే అడ్విశేష్ క్యారెక్టర్ దీనికి కొంచెం అంతగా మ్యాచ్ అయినట్టు అనిపించింది నాకు. సో ఇంతే బ్రో,
ఈ సినిమా అయితే నిజంగా ఎవరెవరు రికమెండ్ చేస్తాను అంటే ఫ్రెండ్స్లతో వెళ్ళండి. ఎట్లాంటి అడల్ట్ సీన్లు లేవు కాబట్టి ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు, లవర్స్ కూడా వెళ్ళొచ్చు ఒకవేళ మీకు ఉంటే. సిడ్ గురు ఫస్ట్ వీడియో కాబట్టి చాలా వరకు కొంచెం మిస్టేక్స్ లేదంటే అంత క్వాలిటీ ఉండకపోవచ్చు, కానీ మనం పెరిగే కొద్దీ ఇంప్రూవ్మెంట్ అయితే చేసేద్దాం. మీరైతే ఫాలో, సబ్స్క్రైబ్ అన్నీ చేసుకుంటే కూర్చోండి.